సామ దాన భేద దండోపాయాలు అన్నీ ప్రయోగిద్దామని చూశాడు. దండోపాయం కాదు గాని, మిగతా భేదోపాయం అయితే విపరీతంగా ప్రయోగించి చూశాడు. బెదిరించి చూశాడు ట్రంప్. అస్సలు పట్టించుకొని నరేంద్ర మోడీ అనేవాడు యువతలున్నాడు. దాంతో అతని దానికి అసలు ఫోన్ ఎత్తకపోవడం, మాట్లాడకపోవడం, పట్టించుకోకపోవడం. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లు రెండే. ప్రపంచంలో ఎవడు ఏ ఉత్పత్తి చేసుకున్నా సచ్చినట్టు అమ్ముకోవాల్సింది చైనా, ఇండియా. చైనాలో కూడా అమెరికా వెరైటీస్‌కి 30% మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లోకల్ మేడ్ వాటినే ప్రోత్సహిస్తారు. మన దేశంలో అంతర్జాతీయ వాటికి ప్రోత్సహిస్తారు కాబట్టి ఇక్కడే అతిపెద్ద మార్కెట్. 150 కోట్ల జనాభా కలిగినటువంటి మార్కెట్ మన చేతిలో ఉన్న గ్రిప్. అదే మోడీ ఆయుధం. పక్కా వ్యాపారస్తుడు. గుజరాతీ. ఆ వ్యాపారం ఎట్లా చేయాలో తెలుసు. అందుకని సచ్చినట్టు ఆ ఓనరే దిగొస్తాడులే అని రెడీ అయ్యాడు. దానికి తగ్గట్టే ఇప్పుడు ట్రంప్ 44 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలకు రెడీ అవుతున్నాడట. ఇండియాకి రాబోతున్నాడు. ట్రంపే నేనే ఇండియాకి వెళ్తానని చెప్తున్నాడు. ఇప్పటికీ ప్రధానమైనటువంటి చిక్కుముడి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి కండెలు అంటాం మన మొక్కజొన్న పొత్తులు. అవి మనం తీసుకుంటాం. దాన్ని ఇథనాల్ తయారు చేసుకోవడానికి ఓకే అంటున్నాం. మన రైతుని ఇబ్బంది పెట్టకుండా చూసుకునేటువంటి. అట్లాగే పాల ఉత్పత్తులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశం మీదకి వదులుతానికి అంగీకరించట్లేదు. ఆ పాయింట్లన్నీ కూడా ఈ ట్రంప్ వచ్చేలోపు సెట్ అవుతాయి.